బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ గారు. హలో అండి. నమస్తే. నమస్తే అండి. సార్, ఐసైట్ గురించి మాట్లాడుకుందాం. మేజర్గా చిన్న పిల్లలు అయితే ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. ఒక ఏజ్ వచ్చింది అంటే అద్దాలు పెట్టుకున్నారు, స్పెట్స్ పెట్టుకున్నారంటే ఓకే, కానీ చిన్నపిల్లల నుంచి కూడా ఈ మధ్య స్పెట్స్ కామన్ అయిపోయింది. సో ఐసైట్ ఎలా తగ్గించుకోవాలి అంటారు? ఎలాంటి లైఫ్ స్టైల్ అంటే బాగుంటుంది అంటారు? సో మన వాళ్ళు సామెత ఉంటుంది, అంటే చీజీగా ఉన్నా కానీ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే. ఎందుకంటే సైట్తో మనకి చాలా ఈజీ ఉంటుంది లైఫ్. కళ్ళు బాగా పాడైన వాళ్ళకంటే ఇప్పుడు షుగర్ వచ్చి ఒక 60+ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ మిస్ అయ్యేది ఏంటంటే కళ్ళు, తర్వాత పళ్ళు. అవును అవును. ఈ రెండు లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి వీ టేక్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఒక మంచి విజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ చాలామంది రియలైజ్ అవ్వంది ఏంటి అంటే విజన్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ మజిల్ మూమెంట్. మన లోపల ఐరిస్, ఈ ఐబాల్, ఈ మజిల్స్ అన్నీ కూడా దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ చీకట్లో అలాగుండి చూసే వాళ్ళకి నైట్ విజన్ బాగా డెవలప్ అవుతుంది. రే చీకటి ఉంటే అది వేరు, దట్స్ డెఫిషియన్సీ ఫుడ్లోనో దాంట్లోనో. అలాగే మన వాళ్ళ పూర్వీకులు టెలిస్కోప్లు ఇవి లేకుండానే చుక్కలు, ప్లానెట్స్ అన్నీ అబ్జర్వ్ చేయగలిగే వాళ్ళు. ఎలాగొచ్చింది అది? వాళ్ళ లాంగ్ రేంజ్ని, విజన్ని అలా డెవలప్ చేసుకున్నారు త్రూ కన్సిస్టెంట్ అబ్జర్వేషన్. అందరికీ ఇప్పుడు విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ఆప్టికల్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక 3 years 5 yearsలో పిల్లోడికి ఒకసారి కళ్ళద్దాలు పెట్టాము అంటే ఈజ్ యువర్ కస్టమర్ త్రూ అవుట్ ది లైఫ్. సో త్రూ అవుట్ లైఫ్లోనే ఒక 20 లక్షల నుంచి 2-3 కోట్ల దాకా వాళ్ళ స్తోమతను బట్టి కళ్ళద్దాల మీద స్పెండ్ చేస్తారు. దాని మీద లెన్సెస్ అదోను ఇదోను, ఇట్ డిపెండ్స్. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్న ఎవ్రీథింగ్ ఈజ్ రన్ బై ద సేమ్ కంపెనీ కదా. సో మనకి ఆప్టికల్ ఇదంతా కూడా ఒక మాఫియా అనలేం, కానీ ఇట్స్ సంథింగ్ రన్ బై ద ఇండస్ట్రీ సెక్టర్. మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్ అర్థం చేసుకోవాలి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే. మనం ఏదైనా ఒక ఇమేజ్ని చూసినప్పుడు ఒక రిఫ్లెక్టెడ్ లైట్ వచ్చి మన కళ్ళల్లో పడి ఇక్కడ దాన్ని లెన్స్ ఒక సిగ్నల్ ఇమేజ్ని బ్రెయిన్కి పంపించినప్పుడు బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక పర్ఫెక్ట్ విజన్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ కళ్ళు కరెక్ట్గా ప్లేస్లో లేకపోయినా, అప్పుడప్పుడు జ్వరం వచ్చి బాగా వీక్గా ఉన్నాం అనుకోండి, ఐ మూవ్ అవుతుంది, బ్లర్రెడ్ కనిపిస్తుంటుంది. అలాగే జాండిస్ వచ్చింది, బ్లర్డ్గా కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు బీపీ ఎక్కువైంది, అప్పుడు కళ్ళు ఇలా బయటకు వస్తాయి. ఇప్పుడు థైరాయిడ్ ఉన్నల్లో చూడండి, కొంచెం బ్లోట్ అయ్యి ఉబ్బినప్పుడు ఇట్లా కళ్ళు బయటకు వచ్చినప్పుడు అప్పుడు కూడా విజన్ దెబ్బతింటుంది. సో మీ ఐబాల్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. సో మీకు సడన్గా గ్రోత్ వస్తుంది కదా, ఎప్పుడు 3 years అప్పుడు, 5 years అప్పుడు, 8-9 years ఒకసారి, 14 years ఒకసారి, 18 years ఒకసారి, ఇలాగా సడన్గా గ్రోత్ అయినప్పుడు ఫేస్ ఇలాగ మారినప్పుడు ఐస్ అడ్జస్ట్ అవ్వడానికి ఒక 2 to 3 months పడుతుంది. ఈ స్టేజెస్లో ప్రతిసారి మనకి సైట్ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఎప్పుడు గ్లాసెస్ పెట్టుకున్నా కానీ మనం ఇంకా అలవాటు పడిపోతాం. ఆ గ్లాసెస్ తీయడం అప్పుడు చాలా కష్టమైపోతుంది. అదే అప్పుడు ఇగ్నోర్ చేసి కళ్ళద్దాలు పెట్టుకోకుండా అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎక్సర్సైజెస్ చేసుకున్నాం, మంచి ఫుడ్ తీసుకొని, కళ్ళల్లో కొంచెం కాటుకు పెట్టి నెయ్యి రాసుకొని, మనకి బోల్డ్ ప్రాక్టీసెస్ ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు ఏం చేయట్లేదు, కానీ ఐస్ క్లీన్ చేయడం, చెవులు క్లీన్ చేయడం, ముక్కులు క్లీన్ చేయడం కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. అది ఎవరు చేయట్లేదు ఇప్పుడు. రేపు డ్రై ఐస్ అది ఇది అంటారు. నెయ్యి పెట్టుకోవడానికి, ఆముదం పెట్టుకోవడానికి ఏమి. అవును. సో ఇవన్నీ ఉంటాయి. సో అదేంటంటే ఆ టైంలోని ఆ సైట్ మారేటప్పుడు కొంత టైం ఇవ్వాలి, కొంచెం మంచి డైట్ ఇవ్వాలి, కొంత ఐ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అవసరం లేదు, 99%లో అవసరం లేదు. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది అస్టిగ్మాటిక్. నేను అంటుంది ఏంటి, బేసిక్ మయోపియా, లేకపోతే షార్ట్ సైటెడ్నెస్, లాంగ్ సైటెడ్నెస్, ఇలాంటి సిచ్యువేషన్స్కి 99% మనం కళ్ళద్దాలు పెట్టాల్సిన అవసరం లేదు.
కొంతమందికి ఏంటంటే ఈ లోపల ఫిజికల్ జెనెటిక్ ప్రాబ్లం వల్ల యాస్టిగ్మాటిజం అని డిస్ఫంక్షన్ ఉంటుంది. లేకపోతే కొంతమందికి మెల్లకన్ను పోయి, ఈవెన్ మెల్లకన్ను కూడా అర్లీ స్టేజెస్లో బిఫోర్ 3 years అయితే మనం ఆక్యుపంక్చర్ ద్వారానో లేకపోతే ఇట్లా మసాజ్ చేయడం ద్వారా దాన్ని చేంజ్ చేయొచ్చు, ఆ విజన్ కరెక్షన్ ఉంటుంది. కాకపోతే ఒకసారి అది గ్లాసెస్ పెట్టేసి దాన్ని అలాగ అలవాటు చేసేసినప్పుడు కష్టమైపోతుంది అన్నమాట, లేజీ అయి కానీ. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ కాకుండా జనరల్గా వచ్చే సైట్ పిల్లల్లోనే ఎస్పెషల్లీ అదేంటంటే మనం వాళ్ళకి మంచి విటమిన్ ఏ ఉండే ఫుడ్, అంటే అందరు క్యారెట్లు అంటారు కానీ క్యారెట్లు కాదు, మన క్లైమేట్లోని క్యారెట్ కన్నా ఒక 10 ఎక్కువ ఉండేది జాంకాయల్లో ఉంటుంది, మామిడికాయల్లో ఉంటుంది, జనరల్ క్యారెటే అంటారు ఎందుకంటే అది వెస్ట్రన్ సిస్టమ్. అవును అవును, వాళ్ళకి అక్కడ యాపిల్స్లో వాటిలో విటమిన్ సి ఉంటుంది, క్యారెట్స్లో విటమిన్ ఏ ఉంటుంది, అంతవరకే. బట్ మనకి ఇక్కడ ఉండే ఈ సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా మంచి సోర్స్, మంచి ఫ్రూట్ అండ్ మంచి బాగా పెరుగన్నం పెట్టి ఒక షటిల్ అంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఉండే గేమ్స్ ఇంతకు ముందు, అందుకే పిల్లలతో నచ్చిన గిల్లలు ఆడిచ్చేవాళ్ళు. అవును అవును, అదేంటి కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండాలి. సో యువర్ ట్రైనింగ్ యువర్ ఐ మజిల్స్ టు క్యాచ్ ద మూమెంట్. ఇప్పుడు పిల్లలకి కూడా చూడండి, చిన్నపిల్లలకి తిరిగేవి అన్నీ పెడతారు, ఎందుకంటే ఐ కోఆర్డినేషన్, ఐ ఎక్సర్సైజ్ అవ్వాలి. సో ప్రతిసారి ఏదో చిన్న ప్రాబ్లం రాగానే ఇదిగో సైట్ పాడైపోయింది, తలనొప్పులు వచ్చేస్తాయి, అది ఇది అని చెప్పి ఒకసారి కళ్ళద్దాలు పెట్టారు అనుకోండి, ఇంకా కస్టమర్ ఫర్ ద లైఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వేదిక్గా ఆయుర్వేదిక్గా చూసేది సైట్ ఈజ్ అ డైజెస్టివ్ సిస్టమ్, అంటే మన మణిపుర చక్రానికి సంబంధించిందే. సైట్ ఈజ్ అ రిజల్టెంట్ ఆఫ్ ద ఫైర్ ఎలిమెంట్ ఇన్ ద బాడీ. ఎందుకంటే మనం ఏదన్నా చూసి దాన్ని మైండ్ ప్రాసెస్ చేసుకొని అర్థం చేసుకున్నప్పుడే ఆ సైట్కి పరమార్థం. చాలా చూస్తుంటాం, అన్నీ మనకు మైండ్కి వెళ్ళవు. ఇప్పుడు నాకు ఈ కెమెరా గురించి ఏదైనా ఐడియా ఉందనుకోండి, నేను అది చూసినప్పుడు నాకు అది రిజిస్టర్ అయ్యి అన్నీ కనిపిస్తాయి. అవును, ఇప్పుడు ఒకటే ఏదైనా దూరంగా ఒక సింబల్లోని డిఫరెంట్ లాంగ్వేజెస్లో హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో రాసింది అనుకోండి, మనం దూరం నుంచి అయినా కానీ మనకి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్తో అందరికి అర్థం అవుతుంది, కనిపిస్తుంది, మిగిలిన 2 కనిపించవు. అలాగే తెలుగు మీడియం అనుకోండి, ఇంగ్లీషు హిందీ 2 కనిపించవు, తెలుగు మాత్రం క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్, ఎందుకంటే అది ప్రాసెసింగ్. దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మిగిలిన 2 లాంగ్వేజెస్ కనిపిస్తాయి. సో అదొకటి ఇంపార్టెంట్. సో ఏంటంటే లివర్ని కరెక్ట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు జాండిస్ వచ్చిన, లివర్ ఓవర్ హీట్ అయినా అప్పుడు కళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లల్లో కూడా ఈ సడన్ గ్రోత్ స్పర్ట్స్ వచ్చినప్పుడు, టీనేజర్స్లో కూడా ఎక్కువ వస్తుంటుంది, ఎందుకు వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఓవర్ హీట్ అయ్యి లివర్ కొంచెం ప్రాబ్లమాటిక్గా మారుతుంటుంది. సో లివర్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మంచి ఫ్రూట్స్ తినడం ఇంపార్టెంట్, పెరుగు. ఇంకొకటి ఐ ఎక్సర్సైజెస్, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే ఈవెన్ 40 years కూడా చత్వారం వస్తుంది. కానీ రీసెంట్గా వెళ్ళాను అండ్ దే సెడ్ ఇదిగో సైట్ ప్రాబ్లం ఉంది, ఓకే వచ్చింది కదా, మళ్ళీ ఒక 3 months ఐ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ అది నార్మల్ అయిపోయింది. జనరల్గా పిల్లలకు కూడా ఇప్పటి నుంచి ఇవన్నీ అలవాటు చేస్తే ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. ప్రతి స్టేజ్లో వస్తుంది. అవును, 40 yearsకి ఒకసారి వస్తుంది, 60కి ఒకసారి వస్తుంది, 16-20 దగ్గర ఒకసారి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ గ్రోత్ మారే, మెటబాలిజం చేంజ్ అయ్యే ఏజెస్ అన్నమాట. 3 yearsకి ఒకసారి, 5 yearsకి, 8 yearsకి, 12-14 yearsకి ఇలాగా స్టేజెస్ ఉంటాయి. అందరికీ ఆ టైంలో సైట్ డిస్టర్బెన్స్ వస్తుంది, కానీ అడాప్ట్ అయిపోతుంది. ఇప్పుడు సడన్గా బోన్ పెరుగుతుందండి, మజిల్ అంత డెవలప్ అవ్వదు, మజిల్ మళ్ళీ ఫార్మ్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో యూ నీడ్ టు గివ్ దట్ టైం. ఆ టైం ఇచ్చి మనం కరెక్ట్గా ఎక్సర్సైజెస్ చేసి మంచి డైట్ తీసుకుంటే కళ్ళద్దాలు పెట్టుకునే అవసరం అనేది రాదు. రైట్ సార్, థ్యాంక్ యూ.